మన ఏటుకూరు గ్రామంలో దాదాపుగా 70-80 సంవత్సరాలుగా అక్కడ నివాసం ఉంటున్నటువంటి స్థానికులకు 190 ఇళ్ళు అవన్నీ కూడా రెడ్ మార్కులో ఉంచడం వల్ల వారికి ఎలాంటి ట్రాన్సాక్షన్స్ కానీ ఆ ఇంటిని అభివృద్ధి పరుచుకునే విషయంలో కానీ ఆ ఇళ్ళ మీద ఏదైనా లోన్ తీసుకొని ఇంకా బాగా చేసుకుందాం అన్నటువంటి ఆలోచనకు కానీ లేదా పైన ఇంకొక కప్పు వేసుకుందాం అనుకునే విషయంలో కానీ ఎలాంటి వెసులుబాటు ఉండేది కాదు. చాలా ఇబ్బందులు పడ్డారు. ఎలక్షన్ క్యాంపెయిన్లో వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక్కటే అడిగారు, మా 190 ఇళ్ళు మీకు గుంపగుత్తగా ఓటేస్తాం, మాకు ఈ సాయం చేసి పెట్టండి అన్నారు. నేను ఒకటే చెప్పాను, మీరు ఓటు వేయడము వేయకపోవడం మీకు సంబంధించిన ఇష్యూ, మీ సమస్య పరిష్కరించే బాధ్యత నాది అని నేను ఆ రోజున్న రికార్డ్స్ చూసి ఒక కలెక్టర్గా పనిచేశాను కాబట్టి దాన్ని ఎలా చేస్తే మనకు ఆర్డర్స్ వస్తాయన్నటువంటి ఆలోచన మీద రిపోర్ట్ అన్నీ రాయించి మరి ఎంఆర్ఓ నుంచి ఆర్డీఓ నుంచి కలెక్టర్ నుంచి పై స్థాయికి ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టినప్పుడు ముఖ్యమంత్రి గారి అనుమతితో ఈరోజు దానికి శాశ్వతమైనటువంటి మోక్షం వచ్చింది. అయితే అక్కడ హైకోర్టుకి కొంతమంది వెళ్ళారు, మన వాళ్ళే వెళ్ళారు అనుకుంటాను. సో అది మీరు హైకోర్టులో ఉత్తర్వులు అంటే రాకముందే విత్డ్రా చేసుకొని ఉంటే మనకు ఆటోమేటిక్గా ఆర్డర్స్ వస్తాయి. మళ్ళీ హైకోర్టు నుంచి రావాల్సిన అవసరం లేదు, ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి చూడండి మీరు ఎలా ఆలోచన చేస్తారు. బట్ ఏదేమైనా శాశ్వతంగా మీకు ప్రయోజనం లభించినందుకు, మీకు సేవ చేసే అవకాశం మీరు కల్పించినందుకు నేను